మీద ఇళ్ళకి పట్టా తెప్పిస్తా గుజరాతీ మార్వాడి తమిళం కర్ణాటక కమిటీ మెంబర్లు వస్తారు. కమిటీ వాళ్ళు రమ్మాలంటే పెద్ద వాళ్ళు బయట అందరికీ చెప్తారు ఓన్లీ వస్తారు మీరు కూడా రాజద్వారే సర్వదా షోడశ ఉపచార పూజాంచ కరిష్యే. ఒక్క నిమిషం ప్రశాంతంగా పూజ చేయించాలి. అలాగే అక్కడ పట్టుకుని రాలేదు जय माता जय भवानी जय श्री महालक्ष्मी तल्ली की जय श्री महालक्ष्मी तल्ली की जय श्री महालक्ष्मी तल्ली की जय महादेश्वर
అన్నట్టు మంచి మెజార్టీతో అఖండ విజయం చేకూర్చి మళ్ళా విజయం అయితే మా గుడికి వచ్చి 40,000 మెజార్టీతో మళ్ళీ విజయ వెంకట పూజ. ఆల్ ద బెస్ట్ సార్. ఆల్ ద బెస్ట్. ఇక్కడ మహాలక్ష్మి గారి ఆశీస్సులతో ఈ సెంటర్ చిట్టినగర్లో మనం ఎప్పుడైనా ఆలోచించాలంటే మన చిట్టి గారిని మర్చిపోలేం. చిట్టి గారు మన స్వతంత్ర సమర యోధి, ప్రజాసేవలో ఎంతో నిమగ్నమైన ఉన్నారు. ఆయన పేరు ఎప్పుడు కూడా చిరస్థాయిగా నిలబడింది అని అంటే ఒక మనిషి అనేవాళ్ళు ఉంటే అలా ఉండాలి. ఆయన లేకపోతే మనకి పాల ఫ్యాక్టరీ లేదు. ఆయన ఎన్నో త్యాగాలు చేశారు. త్యాగాలు చేసి ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చినా సరే కుల మతాలకు అతీతంగా ఇక్కడ ప్రజానీకానికి మంచి జరగాలనే ఉద్దేశంతో అనేక సేవా కార్యక్రమాల్లో ఆ రోజుల్లో నిమగ్నమై ఉన్నారు. అంటే ఆయనలాగానే పశ్చిమ నియోజకవర్గాన్ని నాకు కూడా పేరు సంపాదించుకోవాలని చెప్పి కోరిక ఉన్నది. కాబట్టి పశ్చిమ నియోజకవర్గానికి కావాల్సిన వసతులన్నీ ఏదైతే, ఎందుకంటే ఇక్కడ అట్టడుగు వర్గాలు, పేద వర్గాలు ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ సౌకర్యాలు చూస్తే రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, మంచినీటి వ్యవస్థ కానీ, ఇళ్ల పట్టాలు కానీ ఏమీ లేవు. ఇంత దుర్భర పరిస్థితుల్లో బెజవాడ అంటే ఎప్పుడు కూడా రాజకీయాలకి రాజధాని, అన్నిటికీ రాజధాని ఇది. కానీ బెజవాడ ఇంత కింద స్థాయికి దిగిపోవడానికి కారణం సరైన రాజకీయ ప్రతినిధులు లేకపోవడం అనేది నా అభిప్రాయం. సరైన ప్రతినిధులు ఈ మధ్యకాలంలో మాత్రం డెఫినెట్గా లేనట్లుగా ఉంది. మంచి ప్రజాప్రతినిధిగా ఇక్కడ ఎన్నుకుంటే ఆ ప్రతినిధికి ఎంతో అవకాశాలు ఉన్నాయి ఇక్కడ డెవలప్ చేయడానికి. నేను దుర్గమ్మ వారి చలవతో, మహాలక్ష్మి గారి చలవతో, మా తల్లి గారు, తండ్రి గారు, మా కుటుంబం మొత్తం, మా చెల్లెలు, అన్నలు, అందరి కుటుంబ మిత్రులు కుటుంబం, ఈ పశ్చిమ నియోజకవర్గం ప్రజలందరూ ఆశీస్సులతో ఈరోజు నామినేషన్ వేస్తున్నాను. డెఫినెట్గా ప్రజలందరూ కూడా నాకు ఆశీస్సులు ఇచ్చి అఖండ విజయంతో గెలిపించాలని కోరుకుంటూ నామినేషన్కి ఎంత మెజార్టీలో గెలుస్తారు? భగవంతుడు
ఈరోజు 2024 విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా జనసేన మరియు తెలుగుదేశం పార్టీ మద్దతుతో నేను ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది. మొత్తం నియోజకవర్గం మొత్తం ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వాళ్ళ సంతోషం చూస్తూ ఉంటే నాకు నా బాధ్యత ఎంతో పెరిగిపోయిందనే ఉద్దేశంతో నేను ఫీల్ అవుతూ ఉన్నాను. అలాగే రేపు గెలిచినాక ఈ నియోజకవర్గానికి చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. అంటే అది నియోజకవర్గం స్వతంత్ర భారతదేశం వచ్చినాక విజయవాడలో ఇంత దుర్భర పరిస్థితుల్లో ఈ నియోజకవర్గం ఉందంటే డెఫినెట్గా ప్రజాప్రతినిధులు పూర్తిగా దీన్ని వదిలేసినట్లుగా ఉంది. ప్రజల పాపం ఓటేసి గెలిపించారు, కానీ ఏ ఒక్క ప్రజాప్రతినిధి కూడా నియోజకవర్గ అభివృద్ధి కానీ సస్టైనబుల్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాళ్ళ స్థితిగతులు వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడానికి ఏమాత్రం పనిచేసినట్టుగా కనపడలేదు నాకు. కాబట్టి వాటన్నిటికీ కొండ ప్రాంతం వాళ్ళు కానీ కొండ కింద వాళ్ళు కానీ డ్రైనేజ్ సిస్టము, రోడ్స్, కమ్యూనిటీ హాల్స్, ఇంక్లూడింగ్ శ్మశాన వాటికలు కూడా అన్ని కమ్యూనిటీస్కి లేని పరిస్థితి. వాళ్ళు అడుగుతున్నవి కూడా చాలా చిన్న చిన్న కోరికలు. డెఫినెట్గా ఈరోజు మన భారతదేశం వికసిత భారతదేశం అని చెప్పుకునే రోజుల్లో నిజానికి ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో ఒక నియోజకవర్గం ఉందనంటే చాలా బాధాకరం అది. కాబట్టి డెఫినెట్గా ఈ ప్రజలందరికీ కూడా ఈ 5 సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కాదు, నా జీవితాంతం రుణపడే విధంగా నేను పనిచేస్తానని చెప్పి ఈ మీడియా త్రూ నేను మనవి చేసుకుంటా ఉన్నాను. అలాగే ఈరోజు నాకు ప్రపోజ్ చేసిన వాళ్ళు ఝాన్సీ నా అదృష్టం ఏంటంటే డోకిపర్తి ఝాన్సీ లక్ష్మి గారు 3 సార్లు భారతీయ జనతా పార్టీ తరఫున ఏకగ్రీవంగా ఎన్నికై 1980వ శతకంలో 3 సార్లు కూడా ఎంతో కష్టపడి ఓల్డ్ టైమర్ పద్ధతిలో చేసి భారతీయ జనతా పార్టీ తరఫున కార్పొరేటర్గా ఈ నియోజకవర్గానికి సేవా కార్యక్రమాలు ఎన్నో చేశారు. నా అదృష్టవశాత్తు ఆవిడ కూడా ప్రపోజల్గా ఉన్నారు. అట్లాగే కొప్పశెట్టి వెంకటేశ్వరరావు, అప్రోచ్ షేక్ గారు, అడ్డూరు శ్రీరామ్ గారు, బేగ్ గారు అందరూ కూడా కలిసి నన్ను సపోర్ట్ చేశారు, ప్రపోజ్ చేశారు. అడ్డూరు శ్రీరామ్ గారు నాకు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా కూడా ఈరోజు నియమించడం జరిగింది. ఇంకా మిగిలిన కార్యక్రమాలు ఆల్టర్నేటివ్ ప్రపోజల్స్ కూడా రేపు ఎల్లుండి వేయడం జరుగుతుంది. నమస్కారం. రైట్ చెప్పండి.